సలాం అలైకుం పెద్దమ్మగారు. పెద్దమ్మగారు, మేము మీకు సలాం చెప్పాం. వాలేకుం సలాం జలాల్. మన్నించాలి. ఏం జరిగిందని మీరెందుకు కంగారు పడుతున్నారు? కలవరమా? అదేమీ లేదు జలాల్. నిజానికి నేను ఆనందంగా ఉన్నాను. ఆమేర్లో తమరి భద్రత నిమిత్తం చేసిన ఏర్పాట్లు చూస్తే ఆనందంగా ఉంది. నిజంగా ఆనందంగా ఉంది. నా జీవిత కాలంలో తమరి భద్రత కోసం నా మీద కూడా సందేహపడుతున్నారు. చాలా బాధ్యత గల సైనికులు నియమించారు తమరి విడిది గృహానికి కాపలాగా. చీమ కూడా లోపలికి రాలేదు. నేను కూడా ఒక చీమనే. నిజమే, తమరి పెద్దమ్మని కూడా సందేహించడం జరిగింది. జలాల్, జలాల్, వాళ్ళు తమ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నారు. వాళ్ళని కాదనడం తప్పుగా ఉంటుంది. అదలా ఉంచండి. ముందు సంగతి చెప్పండి. తమరి గాయాలు తగ్గాయా? తగ్గుతున్నాయి పెద్దమ్మగారు. అంతా అల్లా దయవల్ల. ఒంటికి తగిలిన గాయాలు తొందరగానే మానిపోతున్నాయి. కానీ షెహన్షా పదవికి తగిలిన గాయాలు ఎన్నటికీ నయం కాలేవు జలాల్. అంటే మాకు అర్థం కాలేదు పెద్దమ్మగారు. అంత పెద్ద పొరపాటు ఎలా చేశారో జలాల్ మీరు? నాకు తెలుసు, మీకు మీ మతం అంటే ఎంత అభిమానమో తెలుసు. మీ మతాన్ని ఎంతగానో ప్రేమిస్తారని తెలుసు. మరి ప్రశ్నలకి తావిచ్చి అలాంటి పని ఎందుకు చేశారు? మౌల్వీ గారు మత పెద్దలు. మీకు మీ మతం మీద నమ్మకం లేదనిపిస్తోంది కదా జలాల్. అయినా అన్నిటికంటే ముందు మీరు జోదా బేగంని తన మతమే పాటించడానికి అంగీకరించారు. తన కోసం ఆలయం కూడా ఏర్పాటు చేశారు. తర్వాత ఆవిడ చెల్లెలు సుకన్యకి ఒక రాజపుత్రుల వంశంలో పెళ్లి సంబంధం కుదిర్చారు. మొత్తం కుటుంబ సభ్యులతో ఆమేరికి బయలుదేరి వచ్చారు. కానీ చివరికి తమరు ఆలయానికి వెళ్ళి ఉండకూడదు జలాల్. ఈ పని మీకు కోపం తెప్పిస్తుందని మాకు తెలుసు పెద్దమ్మగారు. మీరు మీ జలాల్ని నమ్మండి. అతనిలో తన మతం పట్ల నమ్మకాలు ఇప్పటికీ చిక్కు చెదరలేదని నమ్మండి. అవి ఎప్పటికీ అలాగే ఉంటాయి. మేము ఆలయానికి వెళ్ళటానికి ఒకే కారణం ఉంది పెద్దమ్మ. మరి ఆ జోధా బేగం, పీర్ సాబ్, గురువుగారు చెప్పిన మాట మీద మాతో కలిసి అజ్మీర్ క్షేత్రానికి వచ్చినప్పుడు మేం కూడా వారి రాణిగారి మాటల్ని మన్నించి ఆవిడతో పాటు ఆలయానికి వెళ్ళటం జరిగింది. ఇక తనేమో ఒక రాజకుమారిగా తన గొప్పతనం ప్రదర్శించినప్పుడు మేం కూడా ఒక షెహన్షాగా మా గొప్పతనాన్ని ప్రదర్శించాం. జలాల్, నాకైతే మీ మీద పూర్తి నమ్మకం ఉంది. నేను భయపడే విషయం ఏమిటంటే మౌల్వీ గారు మత పెద్దలు వారు కనుక తమరు తమ మత ధర్మాన్ని విస్మరిస్తున్నారని భావిస్తే అది నేను సహించలేను జలాల్. పెద్దమ్మ, ఆలయానికి వెళ్ళడం అంటే దాని అర్థం మేం మతాన్ని ధిక్కరించినట్లు కాదు. అయినా మీరెలా అనుకున్నారు? తమరి ఈ జలాల్ తన ఖుదాని, పవిత్ర ఖురాన్ని విస్మరించాడని ఎలా అనుకున్నారు? నేననేది పెద్దమ్మ, చూడండి, మన మతమే మన జీవితం, మన శక్తి కూడా అది. మేము ఒక మామూలు మనుషులమే కాకుండా ఒక సహించాలం కూడా. మేము మా సామ్రాజ్యాన్ని బలోపేతం చేయదలిచాం. మాకంటే ముందు ఎందరో బాద్షాలు ఈ సామ్రాజ్యాన్ని ఒకే అధికారం కిందకు తేవాలని ప్రయత్నించారు, కానీ విఫలమయ్యారు. కారణం హిందూ దేశపు గడ్డని మాత్రమే పాలించాలని వారు కోరుకోవటం. ఆ కారణం వల్లే మేము జోధా చెల్లెలు సుకన్యకి వాళ్ళ వంశంలోనే సంబంధం కుదర్చడం జరిగింది. ఆ కారణం వల్లే మేము ఆమేరికి రావటం జరిగింది. ఆ కారణం వల్లే మేము ఆలయానికి వెళ్ళాం. అప్పుడే మేము వాళ్ళ మనసుల్ని, వాళ్ళ ఆలోచనల్ని జయించగలుగుతాం. తమరు ఏ పని చేసినా బాగా ఆలోచించే చేసుంటారు. కాని షెహన్షా, ఒక మొగలాయి సామ్రాజ్యపు మహామంత్రిగా తమరి మనసులోని మాట తెలుసుకోవాలిగా. కానీ తమరికి పెద్దమ్మగా ఆ పైవాణ్ణి తప్పక ప్రార్థిస్తాను. యావత్ హిందూ దేశంపై మొగలాయి అధికారం నడిపించమని ప్రార్థిస్తాను. ఈ లోకంలోని చరిత్ర పుటల్లో మా జలాల్ పేరు శాశ్వతంగా ఉండిపోవాలి. ఇన్షాల్లా అలాగే జరుగుతుంది పెద్దమ్మ. మీ ప్రార్థనలు, ప్రోత్సాహం మాకు ఉన్నంతకాలం మాకిక ఎదురనేదే ఉండదు. ఆడపడుచు గారు, ఇక తమరికి ఒక్క క్షణం కూడా తీరికుండబోదు. తమరు త్వరలోనే పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్ళబోతున్నారు. జోదా అక్కయ్య, ఇంతసేపు ఎక్కడున్నావు? అలాంటి ప్రశ్నలు ఎవరన్నా అడుగుతారా సుకన్య? నిజమేగా, ఎంతో కాలం తర్వాత శ్రీవారితో కలిసి పుట్టింటికొచ్చిన పిల్ల ఇంకెక్కడుంటుంది? శ్రీవారి పనులు కూడా చూసుకుంటూ ఉండుంటుంది.
అంతేగా ఆడపడుచు గారు. అక్కయ్య, నువ్వు కాళీమాత గుడికి వెళ్ళావు కదా, దర్శనం బాగా జరిగిందా? చాలా చక్కగా జరిగింది. అలాగే నా సంకల్పం కూడా నెరవేరిపోయింది. ఏంటా సంకల్పం? ప్రణామాలమ్మగారు. మహారాణి గారు మీకోసం ఎదురు చూస్తున్నారు. వస్తానమ్మా సుకన్య, మాకు పిలుపు వచ్చేసిందిగా. ఇక నువ్వేమైనా అడగాలనుకుంటే మీ జోధా అక్కయ్యని అడిగి తెలుసుకో. అక్కయ్య, ఎలా అనిపిస్తోంది సుకన్య? కొత్త బంధాలు ముడిపడిపోతున్నాయి కదా. చాలా సందిగ్ధంలో పడిపోయాను. ఏమిటా సందిగ్ధత? అది అక్కయ్య, నేను నిన్నొకటి అడగచ్చా? దానికి అడుగు. అక్కయ్య, అది నేను అదేంటంటే. ఏమైంది సుకన్య? నువ్వెందుకలా ఆందోళనగా ఉన్నావు? అక్కయ్య, నీకెప్పుడు పెళ్ళైపోయింది కదా, నీకన్నీ తెలిసే ఉంటాయి. నాకసలు ఏమీ తెలీదు. నేనైతే వారిని ఇంతవరకు చూడనే లేదు. పెళ్ళైన తరువాత ఆయనతో ఎలా వ్యవహరించాలో, ఏం చేయాలో తెలియడం లేదు. వారు మొదటిసారిగా నాకు చేరువుగా వచ్చినప్పుడు నేనేమనాలో, ఏం చెయ్యాలో అవన్నీ నాకేం తెలియడం లేదక్కా. వదిన గారు ఏమన్నారంటే అన్నీ నిన్నడిగి తెలుసుకోమన్నారు. ఎందుకక్కయ్యా అలా నవ్వుతున్నావు? నవ్వకపోతే ఏం చేయను? నిన్ను చూస్తే ముందు నాకు అసలు భయం వేసిందనుకో. ఇలారా నాతో ఒకసారి. ఒకసారి అద్దంలో నీ ముఖం చూసుకో. ఎంత అందంగా ఉన్నావు. నీ ముఖంలో అమాయకత్వం చూసి ఎవరైనా నీకు స్నేహితులు కాక తప్పదు. అక్కడంతా ఎంత అభిమానిస్తారంటే నిన్ను, వాళ్లే అన్నీ నీకు వివరిస్తారు. నువ్వేమో నాకంటే ఎంతో అందంగా ఉంటావు. నీ ముఖంలో నాకంటే ఎక్కువ అమాయకత్వం ఉంది. అంటే బావగారు నీకు చాలా చాలా నేర్పించుంటారే. సుకన్య, ఇంకాసేపట్లో నీ పెళ్లి. పద, తొందరగా సిద్ధమైపోవాలి, ఆలస్యమైపోతుంది. అరే, మాటెందుకు మారుస్తున్నావు అక్కయ్య? అయినా నా దగ్గర ఎందుకు సిగ్గు? బావగారు నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నారు కదూ. అందుకేగా ముఘలాయి అయ్యుండి కూడా నీతో కాళీమాత గుడికొచ్చి దర్శించుకున్నారు. నాకు కూడా చెప్పొచ్చు కదక్కయ్య, భర్తను ఎలా సంతోషపరచాలో, నేనేం చేస్తే ఆయన నన్ను అమితంగా ప్రేమిస్తారో చెప్పవా? సుకన్య, అదంతా నాకు తెలీదు. తెలీదా? అవును, నేను నువ్వు అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పలేను. దీన్ని బట్టి చూస్తే నీకు సెహన్షాకి మధ్య ఇప్పటికీ. సుకన్య, కొన్ని సంబంధాలు చాలా విభిన్నంగా ఉంటాయి, విచిత్రంగా ఉంటాయి. విధి రాతతో సంబంధాలైతే ముడిపడిపోతాయి, కానీ ఆ తర్వాత జరిగేవి ఆలోచించాల్సి వస్తుంది. నువ్వు పెళ్లి చేసుకోబోయేది ఒక రాజపుత్ర వంశవారిని. దానివల్ల వారి ఆలోచనలు, ఆచార వ్యవహారాలు అన్ని మళ్ళాగే ఉంటాయి. అందువల్ల అక్కడ నీకు ఎలాంటి సమస్యలు రావు. అందులోనూ షహిన్షా గారి మతం వేరు, మన మతం వేరు. అందువల్ల మా ఆలోచనలు, ఆచార వ్యవహారాలు ఎంతో విభిన్నంగా ఉంటాయి సుకన్య. పైగా నా వివాహం జరిగి ఎంతో కాలం కాలేదు కదా. అక్కయ్య, కాలం గురించి నాకు అంతగా తెలీదు, కానీ నాకు నీ మీద పూర్తి నమ్మకం ఉంది. అందువల్ల ఈ ప్రశ్నకు సమాధానం నువ్వు ఇవాళ చెప్పకపోయినా మనం మళ్ళీ కలిసినప్పుడు తప్పక ఇవ్వగలుగుతావని నాకు నమ్మకం ఉంది అక్కయ్య. ఇక నా నమ్మకం ఏంటంటే మా చెల్లెమ్మ ఇప్పుడు పెద్దదైపోయిందని. అందువల్ల మనిద్దరి అక్క చెల్లెళ్ల మధ్య జరిగే మాటలు మూడో వ్యక్తికి చెప్పకూడదని కూడా తనకి తెలుసు. నేను నీకు మాటిస్తున్నానక్కయ్య, మనిద్దరి మధ్య ఇప్పుడు జరిగిన ఈ మాటలు కేవలం మనిద్దరి మధ్య ఉంటాయి. ఎలా ఉన్నారు మిత్రమా? నీరసంగా కనిపిస్తున్నారు. ఆహారం తీసుకోలేదా? ఆమెరంతా విహరించి చూసారా? బహుశా దీనికి తమరికి చాలా బంధం ఉన్నట్టుంది. అలాగే మీరు కూడా తన్ని చాలా ఇష్టపడుతున్నారు. ఇది కూడా మమ్మల్ని ఎంతగానో ఇష్టపడుతోంది. ఇది మా జీవితంలోకి ప్రవేశించినప్పటి నుంచి మా జీవిత విధానమే మారిపోయింది.
తమరికి జంతువులంటే చాలా ఇష్టమా జలాల్? జంతువుల తత్వమే వేరు. విశ్వాసపాత్రతలో వీటికి మరొకరు సాటి లేరు. గొప్పవాళ్లంతా ఒకే విధంగా ఆలోచిస్తూ ఉంటారు. ఆనానుడే నిజంలా అనిపించింది ఆ రోజు. యువరాజు ప్రతాప్, షెహన్షా జలాల్ వ్యక్తిత్వాలలో ఎంతో భిన్నమైన వారే కాని పెరిగిన వాతావరణం, ఆచార వ్యవహారాలు విభిన్నమైనవి. కానీ కొన్ని విషయాల్లో ఇద్దరూ దాదాపు ఒకలాంటి వాళ్లే. వాళ్ళిద్దరికీ తమ పెంపుడు జంతువులంటే ఎంతో ఇష్టం. జంతువులు మాట్లాడలేవు, అందువల్లే అవి వాగ్దానాలు చేయలేవు. కానీ యావత్ జీవితం కలిసే ఉంటామనే వాగ్దానాన్ని నిర్వర్తిస్తూనే ఉంటాయి. అందుకే ఈ గుర్రం అంటే నాకెంతో ఇష్టం. నేను ఏది చెప్పినా ఇది అర్థం చేసుకుంటుంది. నేను ధైర్యంగా నా మనసులో మాట దీనికి చెప్పగలను. మిత్రుడికి మిత్రుడు, శత్రువులకి పరమశత్రువు. అయితే తమరులాగే ఇది శత్రువులకి తగిన జవాబు చెప్పగలుగుతుందని ఆశిస్తున్నాం. తమరు జలాల్కి జవాబు చెప్పినట్టే ఇది చెప్పగలదేమో. అంతకు మించి చెప్పాల్సిన అవసరం లేదు. గురువు గారు చెప్పినట్టుగా ముందు శత్రువుని బాగా ఆకలింపు చేసుకోవాలి. శత్రువు కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తే అతని శక్తి ఏమిటనేది తెలుస్తుందన్నారు. కానీ ఒక మనిషిని అర్థం చేసుకోవడం అంత తేలిక కాదు. ఎన్నైనా చెప్పండి ప్రతాప్ యువరాజా, ఇలాంటి అవకాశాన్ని జారవిడ్చడం మనం చేస్తున్న పెద్ద పొరపాటని ఇప్పటికే భావిస్తున్నాం. శాంతం ఎందుకు వహించామంటే తను ఇక్కడికి ఒక అతిథిగా వచ్చాడు గనక. ఏ రోజైతే శత్రువుగా మన నేల మీద అడుగు పెడతాడో అప్పుడు తనకి తప్పించుకోవడానికి ఈ నేల మీద చోటే ఉండదు. ఎప్పుడైతే రాజపుత్రులందరూ ఏకమైపోతారో అప్పుడు ఈ మొగలాయలకు మనల్ని ఎదుర్కోగల ధైర్యం ఎప్పటికీ ఉండదు. ఇదెవరో ఎక్కడి దాసిలాగానే ఉంది. మన శయనగారంలో ఉందంటే మమ్మల్ని సేవించడానికి అయి ఉంటుంది. ఈరోజు రాత్రి మాతో గడుపు నువ్వు. నేను నిన్ను ఐశ్వర్యంలో ముంచెత్తుతాను. నీకు బంగారు తులాభారం చేయిస్తాను. హాయ్ అల్లా, నా మీద ఇంత ప్రేమ అండి. ఈ సంగతి ఇదివరకు మీరు నాకు ఎన్నడూ చెప్పనే లేదే. అంటే మనం ఆగ్రా నుంచి తరచూ ఇంకెక్కడికైనా వచ్చేయాలి. మీకంత ఎక్కువ పనులు ఉండవు కదా, నా మీద ప్రేమ చూపించడానికి అప్పుడు తీరికుంటుంది. అది నిజమేలే. సరే కానీ నువ్వు ఈ దుస్తులు వేసుకున్నావేమిటి? ఏ ఆశ్చర్యంగా ఉందా? మీరిక్కడికి ఎవరో దాసి వచ్చిందనుకున్నారా? అవును, నిజంగానే. హాయ్ అల్లా, అంటే మీరు దాసితో ఇలాగే మాట్లాడతారా? వెనక నుంచి వచ్చి కౌగిలించుకుంటారా? మీ మీద నాకు చాలా కోపంగా ఉంది. నేను ఇప్పుడే వెళ్ళి అత్తయ్య గారికి మీ గురించి నిజం చెప్పేస్తాను. అరే, నాకైతే నీ గురించి అన్ని నిజాలు ముందే తెలుసుగా. నేనేదో సరదా కన్నానంతే. నేనేమనుకున్నానంటే నేను ఎవరిని పడితే వాళ్ళని కౌగిలించుకుంటానా? పోన్లేండి, అది వదిలేయండి. మీరిందాకేదో అన్నారు, రాత్రి కలిసి గడపాలని. అది అది అదంతా ఇప్పుడు ఎందుకులే. అసలు నీకు ఈ దుస్తులు ఎవరిచ్చారో ముందు ఆ విషయం చెప్పు. నానమ్మ గారు. ఎవరు? నానమ్మ. ఆవిడే జోదా బేగం తండ్రి గారికి తల్లి గారు. ఆవిడే నానమ్మ. ఆవిడేమన్నారంటే, జావిదా బేగం నువ్వు ఈ దుస్తులు వేసుకుంటే ఎంతో అందంగా ఉంటావన్నారు. అంటే నాకు ఈ దుస్తులు చాలా బాగుంటాయి అన్నారు. ఆవిడన్నది నిజమేగా, అందుకేగా మీకు నన్ను చూడగానే పిచ్చెక్కిపోయింది. అడగండి. నేనేదో అడగడానికి వచ్చానని తమరికిలా అర్థమైంది? అదేమంత కష్టం కాదు జోధా బేగం. తమరు మా దగ్గరికి ఎప్పుడు వచ్చినా ఏదో ఒక ఫిర్యాదు చేయడానికి, అనుమానం తీర్చుకోవడానికేగా వస్తూ ఉంటారు. చెప్పండి. షహిన్షా, తమరు ఆలయంలో చేసిన పనుల వల్ల తమరికి అయిన వాళ్ళకి కోపం రావచ్చు షహిన్షా. వాళ్ళ ఉద్దేశంలో మీరిలా చేయకూడదని అనుకుంటారేమో. అంటే ఎవరైనా తమరి దగ్గర కోపాన్ని ప్రదర్శించారా? లేదు. అయితే బెంగ పెట్టుకోకండి. ఈ విషయంలో మిమ్మల్ని ఎవరు ఎలాంటి ప్రశ్నలు వేయబోరు. ఒకవేళ ఆ మహామంగ షహిన్షా గారికి అంతా ముందే చెప్పేసి ఉంటుందా? ఏమైంది జోధా బేగం?
ఎవరైనా వచ్చారా? నాకేమనిపిస్తుందంటే బయట ఎవరో ఉన్నారని. ఎవరొచ్చారు ఇక్కడికి? మా మీద సైనికులు దాడి చేశారు జోధా బేగం. మీరంతా మమ్మల్ని ఇదివరకే కలిశారు కదా? అవును, మీరు జోధా అక్కయ్యని పెళ్లి చేసుకోవడానికి వచ్చినప్పుడు కలిసాం. అప్పుడే మీరు మాకు ఎన్నో కానుకలు మిఠాయిలు ఇచ్చారు. ఈసారి సుకన్య అక్కకి పెళ్లి. ఈసారి కూడా మీరు మాకు బోలెడన్ని బొమ్మలు ఇస్తారు కదూ? తప్పకుండా మేం మీ అందరి కోసం బోలెడని బొమ్మలు తెప్పిస్తాం. ఇంతకీ తమరికేం కావాలండి? నేను మిమ్మల్ని చూడ్డానికి వచ్చాను. మీరు చాలా అందంగా ఉంటారు కదా, అందుకు. రండి, లోపలికెళ్దాం. కానుకలు తప్పకుండా మీకు ఇప్పిస్తాం. కానీ అంతకంటే ముందు మేము మీ అందరికి ఒక కథ చెప్పాలనుకుంటున్నాం. ఒక కోపిష్టి అయిన రాకుమారి కథ. చాలా బాగుంటుంది. అనగనగా ఒక రాకుమారి. ఆవిడకెప్పుడు కోపం వస్తూ ఉండేది. ఆకుపచ్చ రంగంటే ఆవిడకి అస్సలు పడదు. అప్పుడు తన జీవితంలోకి ఒక బాద్షా వచ్చాడు. చాలా ఆనందంగా ఉండే బాద్షా. ఈ కథంతా అబద్ధాలే. జోధా బేగం, ఈ కథ మీకు కూడా తెలుసా? అయితే మీరే చెప్పండి కదా. వదిలేండి, ఆ కథ నాకు తెలీదు. ఇక మేం చెప్తున్న కథలో పిల్లలు అప్పుడేమో ఆ కోపిష్టి రాకుమారికి ఇక ఆ ఆనందకరమైన బాద్షాతో పెళ్ళయింది. ఆ తర్వాత అప్పుడు ఆ రాకుమారి ఆ బాద్షా జీవితాన్ని దారుణంగా నరకప్రాయం చేసేసింది. అతను ఏం చెప్పినా వినేది కాదు. ఎప్పుడు చూసినా అతనితో గొడవ పడ్డం, అతన్ని తిట్టడం, ఫిర్యాదులు చేయటం, ఒక్కోసారి నీళ్లలో దూకేయటం, ఒక్కోసారి పావుతో పోట్లాడడం. ఒకసారి అయితే ఆవిడ షహన్షా మీద ఒక పెద్ద పులిని కూడా వదిలేసింది. విన్నారా మీరు? మీకు ఆ రాకుమారి గొంతు వినపడుతోందా? అప్సరస గొంతులా ఉంది. కాదు, జాగ్రత్తగా వినండి. మాయలాడి గొంతులా ఉంటుంది కదూ. ఇక ఆ తర్వాత ఏమైందంటే, షహన్షా, మమ్మల్ని దయచేసి క్షమించండి. మా ఉద్దేశం మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు. కానీ ఈ పిల్లలంతా ఇక్కడికి వచ్చేసరికి మేమే వీళ్ళని లోపలికి తీసుకొచ్చాం. ఈ పిల్లలు ఇక్కడే పడుకుంటారంటే వీళ్ళని ఇక్కడే పడుకోనివ్వండి. పెద్దలంటూ ఉంటారు, పిల్లలు ఎంతో హాయిగా నిద్రపోతున్నప్పుడు వాళ్ళ నిద్రని చెడగొట్టకూడదు అంటారు. మరి పిల్లలంతా ఇక్కడే నిద్రపోతే అప్పుడు మీ ఇద్దరు... మా గురించి మీరు ఆలోచించకండి రాణిగారు, మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఒకవేళ మా బేగం గారికి ఇబ్బందిగా ఉందేమో ఓసారి మీరు ఆవిడ్ని అడగండి. లేదమ్మా, నాకెలాంటి ఇబ్బంది లేదు. శుభరాత్రి. శుభ ఖైర్ రాణిగారు. తమరు హాయిగా విశ్రాంతి తీసుకోండి. ఒకవేళ మీ ఆరోగ్యం చెడిపోతే మా నాన్నగారు చాలా బాధపడతారు. మీరిప్పటికీ మీ నాన్నగారి గురించి ఆలోచిస్తున్నారు, కానీ మా గురించి కాదు. శుభరాత్రి జోధా బేగం.